వెయిట్. నెల్లూరు స్టైల్‌లో పప్పుల్స్ ఎంతమందికి నాకైతే ఈ పప్పుచారు అంటే చాలా ఇష్టం. ఈ పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్‌కి ఏవి అవసరం లేకుండా ఒట్టి పప్పుచారుతోనే అన్నం మొత్తం తినేస్తాను. అంత ఇష్టం. బట్ టమాటో లేకుండా చింతపండుతోటి ఎప్పుడైనా పప్పుల్స్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రస్ట్ మీ చాలా బావుంటుంది. పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు టమాటోస్ లేనప్పుడు ఒట్టి చింతపండు వేసి చేస్తారు కదా! సో, అంత కమ్మగా ఉంటుందనమాట. ఏం లేదు, ఫస్ట్ కందిపప్పును దోరగా ఫ్రై చేసుకొని అందులో టేస్ట్‌కి సరిపడిన సాల్టు, కొంచెం పసుపు, 2 పచ్చిమిర్చి, తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మెత్తగా రుబ్బుకొని చింతపండు పులుసు పోసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఈ తాలింపులో కొంచెం కారం, వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. అండ్ అలాగే ఈ పోపులో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో పోపును యాడ్ చేసుకోవడం. చాలా టేస్ట్‌గా రావాలంటే పప్పు తెరిలిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు స్టైల్‌లో పప్పుల్స్ అంటే ఎంతమందికి ఇష్టం? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.